హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఆడపడుచులందరికీ ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు. గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే అన్నం తినేసిన ఫ్రెండ్స్. మీరు తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే బతుకమ్మ వేసిన చూడండి ఫ్రెండ్స్. మా బతుకమ్మలు అయితే చిన్న బతుకమ్మ వేస్తాం మేమైతే. మా సైడ్ చిన్న బతుకమ్మనే ఉంటుంది. ఎంగిల్ పూల బతుకమ్మ రోజు తర్వాత 9 days వరకు పెద్ద బతుకమ్మ వేస్తాం. మీరు ఎట్లా బతుకమ్మ పేరుస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? మేమైతే పేరవడం అంటారు, మీ సైడ్ను చేసుకుంటారు, బతుకమ్మ చేయడం అంటారు కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అందుకే క్లారిటీ ఇస్తున్నా. మా సైడ్ అయితే మబ్బు చాలా పడ్డది. వర్షం పడుతుందో ఏం చేస్తో తెలీదు, చూడాలి. ఇంకా ఏదైనా కానీ వర్షం పడ్డ ఆపలేము, వాన వచ్చిన వరద వచ్చిన ఆగేది లేదు, తగ్గేది లేదు అన్నట్టు. బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ పండుగ అలానే ఉంటుంది అన్నట్టు. ఒకసారి అంటే పోయినసారి అనుకుంటా పెద్ద బతుకమ్మ రోజు ఫుల్ వర్షం పడ్డది. బతుకమ్మలు తీసుకెళ్ళి మేము మధ్యలో దాకా వెళ్ళాం. ఫుల్ వర్షం వచ్చింది. ఇంకా నా అనుకుంటేనే మొత్తం పోయినాం అన్నట్టు. అదొక స్వీట్ మెమొరీ. ఆ రోజైతే ప్రతి ఒక్కళ్ళ పట్టు చీరలు అయితే పొట్టు అయిపోయింది ఆ రోజు అనేది. ఇక ఆ రోజు అబ్బాయి ఏంటబ్బాయి పండగలాగా లేదు, ఏంది ఇట్లా వర్షం పడ్డని చెప్పేసి చాలామంది చాలా బాధపడ్డారు. ఎందుకంటే వేసుకున్న కొన్ని ఉంటాయి కదా మా లేడీస్కి, మేకప్ కిట్స్ అండ్ జ్యువెలరీస్ అన్నీ కొంచెం పోయినాయి. కానీ అట్లా వర్షం పడడం వల్లనైతే కొన్ని బట్టల నిజ స్వరూపం అయితే తెలిసింది. ఏవైతే కలర్ షేడ్ అయితే ప్రతి ఒక్కళ్ళ శారీ అయితే మొత్తం కలర్ షేడ్ అయిపోయింది. ఒంటి మీద మొత్తం ఫుల్ నవ్వుకున్నాం అన్నట్టు. అట్లా జరిగింది. అదైతే ఒక ఫన్నీ అని చెప్పచ్చు, స్వీట్ మెమొరీ అబ్బా నన్ను అడితే. అంతే అట్లా అన్నట్టు. ఇప్పుడు గుర్తొస్తే నవ్వు వస్తుంది. అట్లా జరిగింది అన్నట్టు. ఆ వానదేవుడు ఉన్నాడు, అట్లా మహిమ చేసిండు. ఆ రోజైతే ఆ వానదేవుడు ఉండి మమ్మల్ని అయితే అందరు నవ్వుకున్నాం ఫ్రెండ్స్. కానీ బాగా అనిపించింది. ఆ వర్షంలో నానుకుంటైనా వెళ్ళినా కానీ ఫుల్ హ్యాపీ. వచ్చినాక కూడా ఇంకా వర్షంలో నాన్న ఇంకేముంటుంది, ఇంకా కొట్టుకుంటేనే మాకు ఇంకా ఆడవాళ్ళకి ఇట్లా వర్షంలో నానడం అంటే చాలా ఇష్టం. నాకైతే చాలా ఇష్టం. మీకు ఇష్టం లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాకపోతే వర్షం ఆ రోజే సడన్గా వచ్చేసరికి ఎక్కడక్కడ చాలా బాధపడ్డారు. కాకపోతే ఎంజాయ్ అంతే, ఏం లేదు ఇంకా. ఓకే, మరి మేమైతే ఈరోజు పెద్దలకు బియ్యం ఇచ్చినాం ఫ్రెండ్స్. మీరు పెద్దలకు బియ్యం ఇచ్చిరా? గ్రహణం పట్టిందని చెప్పేసి చాలా వరకు అన్నారు. కానీ గ్రహణం ఈరోజు కాదంట. ఈరోజు కాదని కాదు, కానీ మన సైడ్ కాదంట. ఓకేనా? గ్రహణం పట్టింది నిజమే, కాకపోతే మన సైడ్ కాదని ఈరోజు మా సైడ్ అయితే బియ్యం ఇచ్చినాం ఫ్రెండ్స్. మీరు మొన్నటి నుండి చెప్తున్నారు కదా గ్రహణం పట్టింది బియ్యం ఇవ్వకూడదు ఆదివారం అని చెప్పేసి, కానీ కాదని చెప్పి ఈరోజు ఇచ్చినాం. మా సైడ్ బియ్యం ఇవ్వడానికి అయితే బియ్యం, చింతపండు, కంకి, బీరకాయ మనకు దోషాన్ని ఇంత డబ్బులు అయితే ఇవ్వాలి. ఒకటి వీడియో చిన్నది అప్లోడ్ చేస్తాను కానీ కొంచెం అర్థం చెప్పేసింది సార్. ఇక అర్థం చెప్పేసరికి ఆగిపోయినా. ఇట్లా ఇస్తారు అన్నట్టు. మా సైడ్ పద్ధతి ఇట్లా ఉంటుంది. మీ సైడ్ ఎట్లా ఇస్తారో బియ్యం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే మనకి ఎట్లా అంటే చాలా వరకు నాన్ వెజ్ తింటారా ఈరోజు అని అంటున్నారు. మేము నాన్ వెజ్ తింటామండి. ఈరోజు నాన్ వెజ్ పెద్దలకు పెట్టి మేము నాన్ వెజ్ అనుకొని తింటాం. ఈరోజు మా కర్రీ మటన్ అంటే అందరూ నాన్ వెజ్ తింటారు అంటారు. నాన్ వెజ్ తింటాం. మీ సైడ్ నాన్ వెజ్ తిన కొన్ని ఊళ్ళల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. అట్లానే మీ సైడ్ ఎలా ఉందని మొత్తం టోటల్ ఏదైనా ఒక కామెంట్ అన్న చేయండి, చిన్నది. ఓకేనా? ఇంత పెద్దగా చెప్పినందుకు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి నేనైతే ఇంకా బతుకమ్మ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఇంట్లో వర్క్ అంతా అట్లే ఉన్నది. ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి, బోర్లు దాంట్లో చేసుకొని కొన్ని రైస్ వండేసుకొని బతుకమ్మ కడిపోతే ఇక ఏ టైం అయితే తెలియదు. కాబట్టి ఇంకా పని అయితే కంప్లీట్ చేసుకోవాలి. చాలా వర్క్ ఉంది. మీకోసం అయితే ఏ మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చినా నా బతుకమ్మ ఎట్లా ఉంది షేర్ చేసుకోవడానికి మీతో వచ్చేసిన మీ ముందుకి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ చెప్పు. వీడియోకి అయితే లైక్ చేయనంటుంది పాపనైతే. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన లైవ్ రీచ్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే ప్లీజ్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా, నెక్స్ట్ బ్లాగ్లో మేము ముందుంటా. అట్లా ఉంటుంది అన్నాడు. కొన్ని తడబడతాయి. మీరు నా ఫ్యామిలీ ఒకటి అడ్జస్ట్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా, నాకు ఇక్కడ నమ్మకం అనేది ఉంది. అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి మాట్లాడుకుంటూ పోతే సప్నతో ఇంకెక్కువనే వస్తాయి కానీ తక్కువ రావు మాటలు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా.